టీవీ9 న్యూస్ కి స్వాగతం। సూర్యాపేట పట్టణం సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో సూర్యాపేట జిల్లా కార్యవర్గ సమావేశం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పులుసు వెంకన్న సభ అధ్యక్షులు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పరిటాల రవి కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు కోడూరి పరశురాములు గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సంపూర్ణ మల్లేష్ గౌడ్, సర్వై పాపన్న గీత కార్మిక సంఘం సాంస్కృతిక విభాగం రాష్ట్ర చైర్మన్ గిలకత్తుల రమేష్ గౌడ్, వారి ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులు వినయ్ గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు గిలకత్తుల నాగమణి గౌడ్ పలువురు సభ్యులకు నియామక పత్రాలు అందుకొని కృతజ్ఞత తెలిపారు। ఈ కార్యక్రమంలో నరహరి గౌడ్, నాగరాజు గౌడ్, వెంకన్న గౌడ్, నవ్య గౌడ్, పరశురాములు గౌడ్, మల్లేష్ గౌడ్, రవీంద్ర గౌడ్, సత్యనారాయణ గౌడ్, తిరుపతి గౌడ్, అంజయ్ గౌడ్, రవీందర్ గౌడ్, కోటయ్య గౌడ్, నరసింహ గౌడ్, శంకర్ గౌడ్, సంధ్యా గౌడ్, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు। మీరు మనసులో అనుకొని చెప్పండి, ఈ పేరు చెప్పాలి, తర్వాత నేను అనే విధానాన్ని మీరు అనుసరించాలి। నేను మీ పేరు చెప్పుకోండి। అను నేను ముందరికి అను నేను గీత కార్మికుల హక్కుల కోసం అభివృద్ధి కోసం నిస్వార్థంగా నిబద్ధతతో రాష్ట్ర కమిటీ ఆదేశాలను అనుసరించి గీతా కార్మికుల కష్ట నష్టాల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మా వంతు సేవా కృషి చేస్తామని ఇందులో మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తూ మన ఇలదైవం మన కులదైవం రేణుకా ఎల్లమ్మ దేవి సాక్షిగా రాష్ట్ర కమిటీ అనుసరించిన విధి విధానాలను పూజా తప్పకుండా నిరంతరం గీతా కార్మికుల కోసం కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను। జరుగుతుంది నియామక పత్రాన్ని సర్దార్ సర్వై పాపన్న గానాన్ని విన్నపించి సభను ముగిస్తాము। అలాగే మాజీ ఉపాధ్యక్షుడు అన్నగారి వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను। ఒకటే ఈ సందర్భంగా కోరుకుంటూ కర్మినగర్ మన కులం కోసం సర్దార్ సర్వై పాపన్న లాగా యుద్ధం చేయడానికి ఎప్పుడు కత్తి పట్టుకొని వర్ష పట్టుకొని రెడీగా ఉంటాడు రమేష్ అన్న చిట్యాల నడిబొడ్డు మీద। వారి అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు రేగులగడ్డ నరసింహ మరి వాళ్ళకి పాపం ఆ చక్రధర్ గౌడ్ గారు కరీంనగర్లో మహనీయుడు డబ్బులు ఇస్తుంటే గతంలో అధికారంలో ఉన్న పార్టీ చాలా ఇబ్బంది పెట్టి ఆయన్ని ఎన్నో రకాలుగా సిద్దిపేటలో ఆయన ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది। అయినా ఆయన ఏం ఆగలేదు, అందరికీ ఆయన చేసేట్లు చేస్తున్నారు। మన వాళ్ళు ఇంకెందుకు చెప్తున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు అట్లా ఉన్న మహనీయులు చాలా మంది ఉన్నారు। ఇట్లా తాడ్చెట్టు నుంచి పడిన వాళ్ళకి కనీసం వాళ్ళ వంతు సహాయంగా ఒక 5000 ఒక 3000 10,000 ఇస్తే చనిపోయిన వాళ్ళకి దెబ్బలు తగిలి హాస్పిటల్ పడ్డ వాళ్ళకి ఒక 5,000, చనిపోయిన వాళ్ళకు 10-20,000 అట్లా ఇస్తే కొంత వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది అనేది వాళ్ళ కుటుంబానికి పిల్లలకు నా అభిప్రాయం అది। అట్లా అన్నగారు పెద్దన్న ఉన్నాడు, వారు మన స్టేట్లో ఉన్నటువంటి బాగా సంపన్నులు ఎవరున్నారో అట్లాంటి వాళ్ళ ద్వారా కొంచెం అవేర్నెస్ చేసి మరి చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఖచ్చితంగా ఎంతో కొంత అందేటట్టు చేయాలన్నా అది